హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటలు. ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం. చాలు, ఈరోజు వీడియో వచ్చేసి మనము గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తానండి. బూడిది గుమ్మడికాయ అంటారండి దీన్ని. అయితే ఇది ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి దీనిలో, కాబట్టి దీన్ని కూడా మనం తీసుకుంటే చాలా మంచిది. వడియాలు పెట్టడానికి ముందు రోజు రాత్రి మనం దాన్ని తీసుకొచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి మంచిగా తురుముకోవాలండి గుమ్మడికాయని. మా వాడు కట్ చేసి తురుముతున్నప్పుడు మా చిన్నోడు గుమ్మడికాయ కూడా తింటున్నాడండి. ఆ వీడియో క్లిప్ కూడా మీకోసం. చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ అండ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. వెయిట్ లాస్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. రోజు గుమ్మడికాయ జ్యూస్ మనం తాగినట్లయితే కడుపులో ఉన్న కొవ్వును మొత్తం కరిగిచ్చేస్తుంది. అండ్ ఎన్నో ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ అండి. కర్రీ చేసుకోవచ్చు, దీంతో పులుసు చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా దీన్ని మనం కడుపులోకి వేసుకోవచ్చు. అన్నిటికన్నా ఈజీ ఏంటంటే మంచిగా జ్యూస్ అండి. ఎంత ఈజీగా జ్యూస్ ఎంత టేస్టీగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను 2-3 గ్లాసులు జ్యూస్ వేస్ట్ చేయకుండా ఆ రోజు తాగానండి. ఎంత బాగుందో ఆ టేస్ట్. ఫస్ట్ తురుముకున్న తర్వాత దానికి రాత్రి మనం మినపప్పు కూడా నానబెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ అల్లము, పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మంచిగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. అండ్ మినపప్పు కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఆ మినపప్పు పేస్ట్ అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇందులో వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా రాత్రి మనం మొత్తం డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ మినపప్పు, పచ్చిమిరపకాయ పేస్ట్ అనేవి మార్నింగ్ చేసేసుకొని దాంట్లో మనం ఇవన్నీ కలపాలండి. మంచిగా కలిపేసేసి ఒక బాగా ఎండగా ఉన్న రోజు పైన పెట్టేసుకోవాలండి. వడియాలనేవి ఎంత హెల్తీయో ఎంత టేస్టీయో, అసలు ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. చూడండి, తిప్పుతూ ఉంటే వాటర్ ఎలా వస్తున్నాయో మొత్తం వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా ఉంటుందండి. దాన్ని మొత్తం పేస్ట్. అండ్ దీంట్లో మనం ఇప్పుడు మొత్తం ఏమైనా గింజలు అక్కడక్కడ మిగిలిన గింజలు ఉంటే కూడా మొత్తం తీసేసుకున్నాను. చూడండి, తీసేసిన తర్వాత నెక్స్ట్ వడియాలకి మనం మినపప్పు పేస్ట్ అండ్ పచ్చిమిరపకాయ, నువ్వులు ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఆ పేస్ట్ బాగా కలుపుకొని ఒక 5 minutes మొత్తం గుమ్మడికాయ మిశ్రమానికి తగినట్టుగా తీసుకొని మనం ఎంతైతే గుమ్మడికాయ క్వాంటిటీ ఉంటుందో దాన్ని బట్టి తురుముకున్న తర్వాత మనం రాత్రిపూట ఆ మినపప్పుని నానబెట్టుకోవాలి. దానికి అనుగుణంగా మనం పచ్చిమిరపకాయ పేస్టు ఇంకా అన్నీ యాడ్ చేసుకోవాలండి. తగినంత ఉప్పు నేను చూపించినవన్నీ వీడియో క్లిప్లో యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నేను అంత మినపప్పు 2 చిన్న గ్లాసుతో 2.5 దాకా 2.5 గ్లాసుల దాకా తీసుకున్నాను. మినపప్పు అనేది తీసుకున్నానండి. మొత్తం బాగా కలిసేటట్టు కింద నుండి మీద దాకా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే అప్పుడు మనకి వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వడియాలు పెట్టడానికి ఒక మంచి కాటన్ క్లాత్ కానీ లేదని ఏదైనా కవర్ కానీ మనం పెట్టుకునే ఏరియాని క్లీన్ చేసుకొని అది వేసేసుకున్న తర్వాత ఒక్కోటి రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకోవడమేనండి. ఒక బాగా ఎండగా ఉన్నట్టయితే ఒక 2 to 3 daysలో మంచిగా ఎండిపోతాయండి వడియాలు. ఎండగా లేకపోతే ఒక 1 week దాకా పట్టొచ్చు. ఎండగా ఉన్న టైంలోనే మనం దీన్ని పెట్టుకుంటే చాలా బెటర్ అండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే మనకి ఉప్పు అనేది అంత మినపప్పు పేస్ట్ అనేది అంత గుమ్మడికాయ గుజ్జుకి పట్టి మంచిగా ఈజీగా
పెట్టుకోవడానికి బాగుంటుందండి. పెట్టుకున్నాక కూడా అన్నీ ఒకేలాగా ఉంటాయి. చూడు, పెట్టే ముందు నేను ఇలా పసుపు ఇంకా కొంచెం లైట్గా జీలకర్ర యాడ్ చేశానండి. మీ ఇష్టం ఉన్నంత క్వాంటిటీతోని మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, నేను మా ఇంటి పైన ఇలా మంచిగా ఒక బెడ్షీట్, కాటన్ బెడ్షీట్ వేసేసి ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకున్నానండి. ఒక అర్ధగంట 20 నిమిషాలలో మొత్తం నేను 4 కేజీల గుమ్మడికాయ తీసుకున్నాను. మొత్తం ఒక గంట సేపట్లో మొత్తం వడియాలు పెట్టడం అయిపోయిందండి. చాలా చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా హెల్తీగా ఇలా మనం ఇంట్లోనే గుమ్మడికాయ వడియాలు పెట్టేసుకోవచ్చండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి మీరు ఇంట్లో గుమ్మడికాయ వడియాలు ట్రై చేస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. చూడండి, ఇలా దాదాపు ఒక 100 వడియాల దాకా వచ్చాయండి. చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. అయితే ఈవినింగ్ అయ్యేసరికి నేను ఇలా సడన్గా మార్నింగ్ బాగా ఎండొచ్చి ఇలా ఫుల్ వర్షం అండి. అసలు ఫాస్ట్గా వెళ్ళి మేము గుమ్మడికాయ వడియాల్ని తీసుకొచ్చాము. వడియాలకి ఏం కాలేదు లేండి, కానీ ఊరికే అలా గుర్తుగా ఉండడానికని ఇలా వీడియో క్లిప్ తీసి పెట్టుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను చేసిన వడియాలు చూడండి, నేను ఒక 3 to 4 days బాగా ఎండిన తర్వాత ఇలా అయిపోయాయండి వడియాలు. గలగల మన సౌండ్ రావాలి. దాని తర్వాత వేడి నూనెలో మనం ఇలా ఫ్రై చేసుకొని రెడ్గా అయిన తర్వాత తీసుకొని అన్నంలో కానీ లేకపోతే పప్పులో కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.